Playback singer V. Ramakrishna, born on 20th August 1947 in Vijayanagaram, Madras Presidency, British India, present day Andhra Pradesh, to P. Sushila's sister. We are remembering playback singer V. Ramakrishna on his 78th birthday anniversary. He was a singer, actor, music director, voice actor, and producer. We are remembering on 70th birthday anniversary of V. Ramakrishna with the song Chekkili Meeda Kempulu Merise Chilakamma from Bangaru Kalalu movie. Sai Kiran, actor Sai Kiran is the son of playback singer V. Ramakrishna. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, చిలికానిపై అలకెందుకే, నీ జతగానితో తగవెందుకే, చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా, వలపే కానీ నీపై అలక లేదింకా, అనురాగమే గెలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే. వి రామకృష్ణ 78వ జయంతి సందర్భంగా ఈ పాటతో మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం. గగనాన మేఘం తొలగిందిలే, రవి మోము నేడు వెలిగిందిలే, గగనాన మేఘం తొలగిందిలే, రవి మోము నేడు వెలిగిందిలే, అనుమానాలు తీరాలి, అభిమానాలు పెరిగాయి, రాగమే గెలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే, చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే. పి సుశీల సిస్టర్స్ సన్ రామకృష్ణ. నా ప్రేమ గీతం నీవేలే, ఆ పాత భావం నీవేలే, నా ప్రేమ గీతం నీవేలే, ఆ పాత భావం నీవేలే, కమ్మని రాగం నీవైతే, కిసిన తాళం నీవైతే, గానమే మన ప్రాణము, నీ మీదనే నా ధ్యానము, చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే. నువ్వే కావాలి ఫేమ్. సాయి కిరణ్ ఈజ్ ద సన్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగర్ వి రామకృష్ణ. నీ బుగ్గ మీద నే చుక్కనే, పాదాలపైన పారాణినే, నీ బుగ్గ మీద నే చుక్కనే, పాదాలపైన పారాణినే, పచ్చని పెళ్లి పందిరిలో ముచ్చట గొలిపే సుందరిని, ఈనాటితో నవజీవనం, మన జీవితం బృందావనం, చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ,
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, అనురాగమే గెలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే. Ramakrishna was born to Visamraju Rangasai and Ratnam on 20th August 1947. Gana Kokila P. Susila is his mother's sister. Ramakrishna's debut movie song was Vayase Vakapula Tota in Vichitra Bandham in 1972. Throughout his career, Ramakrishna performed over 5,000 songs in movies and devotional albums. Ramakrishna died on 16th July 2015, having suffered from cancer for 10 months and having been admitted to Banjara Hills Omega Hospital. He was 67 and is survived by his wife, son Sai Kiran, and daughter Lekha.